బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ఓ బృందం, భూదాన్ పోచంపల్లిలో మరో బృందం సందడి చేయనుంది. వీరి పర్యటన కోసం టూరిజం ఖాతాతో పాటు జిల్లా అధికారిక యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయ ముఖమండపం, మహారాజగోపురాలను అలంకరించారు. ఈ సందర్భంగా ఇవాళ భక్తులకు కల్పించే బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో పాటు జోడు సేవలను రద్దు చేశారు. సుందరీమణులు వెళ్లిన తర్వాత భక్తులకు శ్రీ స్వామివారి దర్శనాలను కొనసాగిస్తారు. ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచి యునెస్కో అనుబంధ సంస్థలచే ఉత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న భూదాన్ పోచంపల్లిని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 25 మంది సుందరీమణులు సందర్శిస్తారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో దారం నుంచి చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియను పరిశీలిస్తారు. వీరికి సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా, రుమాలు, చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను వివరిస్తారు. హంపి థియేటర్లో మోడల్స్ చే నిర్వహించే ర్యాంప్ వాక్ ను తిలకిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ కీర్తి. తెలంగాణలోని ప్రపంచంలో ఉన్నటువంటి అందగత్తలు పర్యటన కొనసాగుతుంది. మొన్న జరిగినటువంటి నాగార్జున సాగర్ బుద్ధవనం కావచ్చు, నేడు పర్యటించనున్నటువంటి భూదాన్ పోచంపల్లి సంబంధించినటువంటి అనేక చేనేతకు ప్రాముఖ్యత చోటు చేసుకున్నటువంటి భూదాన్ పోచంపల్లి ప్రాంతంలోని పర్యటన ఉంటుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు భూదాన్ పోచంపల్లి సంబంధించినటువంటి ప్రాంతంలోని ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి 26 మంది అందగత్తలు, ప్రపంచ అందగత్తలు ఇక్కడ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే
తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రఖ్యాత సంబంధించినటువంటి ప్రాంతాలే కావచ్చు, ప్రముఖులు అనేక మంది చేనేత సంబంధించినటువంటి ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి చీరలు ప్రపంచ దేశానికే వన్నె తెచ్చినటువంటి చేనేత సంబంధించినటువంటి ఉత్పత్తులని చూడడానికి కూడా భూదాన్ పోచంపల్లి రావడం, ఈ యొక్క భూదాన్ పోచంపల్లి ప్రాంతాన్ని కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆ ప్రాంతంలో కానీ అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పోలీసుకు ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించి ఆ పర్యాటకులకు ఏవైతే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి 26 మంది అందగత్తలు ఈ ప్రాంతాన్ని పర్యటించిన క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఆ టూరిజం శాఖ అయితేనేమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా సమకూర్చడం జరిగింది. దీనికి సంబంధించి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జమ్మూ కాశ్మీర్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. उस एक एक जवान की आंखों में देखा गया सपना था कि हर आतंकी ठिकाना, चाहे वह घाटियों में छुपा हो या बंकरों में दबा हो, हम वहां पहुंचेंगे और दुश्मन की छाती चीर कर हम उन आतंकी ठिकानों को खत्म करके ही हम वापस लौटेंगे। मेरे साथियों, ऑपरेशन सिंदूर आतंकवाद के खिलाफ भारत द्वारा चलाई गई अब तक के इतिहास की मैं मानता हूं यह सबसे बड़ी कार्रवाई है। 35-40 वर्षों से भारत सरहद पार से चलाए जा रही आतंकवाद का सामना कर रहा है। आज भारत ने पूरी दुनिया को यह साफ कर दिया है, यह स्पष्ट कर दिया है कि आतंकवाद के खिलाफ हम किसी भी हद तक जा सकते हैं। साथियों, आतंकवादियों ने पहलगाम में आतंकवादी घटना को अंजाम देकर भारत के मस्तक पर चोट पहुंचाने की कोशिश की है। भारत की सामाजिक एकता को तोड़ने का भी प्रयास किया गया है। उन्होंने भारत के माथे पर वार किया, हमने उनकी छाती पर वार किया है और छाती पर घाव किया है। पाकिस्तान के जख्मों का इलाज इसी बात में है कि वह भारत विरोधी और आतंकवादी संगठनों को पनाह देना बंद करे और अपनी जमीन का इस्तेमाल भारत के खिलाफ किसी भी सूरत में न होने दे। साथियों, आपको याद होगा कि लगभग 21 साल पहले स्वर्गीय अटल बिहारी वाजपेयी जी के सामने इसी पाकिस्तान ने इस्लामाबाद में डिक्लेरेशन किया था कि अब उनकी धरती से आतंकवाद एक्सपोर्ट नहीं किया जाएगा। मगर पाकिस्तान ने भारत को धोखा दिया है, पाकिस्तान ने भारत को छला है और आज भी वह धोखा दे रहा है। इसका खामियाजा अब उसको भारी कीमत करके भुगतना पड़ा है और यह कीमत यदि आतंकवादी वारदातें चलती रही तो लगातार यह बढ़ने ही वाली है। हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दो टूक शब्दों में आतंकवाद के खिलाफ भारत की नीति को रीडिफाइन कर दिया है, इसे परिभाषित कर दिया है, जो यह कहती है कि हिंदुस्तान की सरजमी पर किया गया कोई भी आतंकी हमला एक एक्ट ऑफ वार माना जाएगा। दोनों देशों में जो अंडरस्टैंडिंग बनी है फिलहाल वह इसी बात को लेकर है कि सरहद पार से कोई बेजा हरकत अब नहीं की जाएगी। अगर की गई तो बात निकलेगी तो बहुत दूर तक जाएगी। साथ ही हमारे प्रधानमंत्री ने यह भी साफ कर दिया है, आतंक और बातचीत कदापि एक साथ नहीं चलेंगे और अगर बात होगी तो आतंकवाद पर होगी और पाक ऑक्युपाइड कश्मीर पर ही होगी। साथियों, ऑपरेशन सिंदूर की कामयाबी ने पाकिस्तान में छिपे आतंकी संगठनों और उनके आकाओं को भी यह साफ बता दिया है कि वे कहीं भी अपने आप को महफूज और सुरक्षित न समझें। अब वे हमारे बहादुर भारतीय सेनाओं के निशाने पर हैं। दुनिया जानती है हमारी सेनाओं का निशाना अचूक है और वो जब वो निशाना लगाते हैं तो गिनती करने का काम वह दुश्मनों पर छोड़ देते हैं। साथियों, आज आतंकवाद के खिलाफ भारत की प्रतिज्ञा कितनी कठोर है इसका पता इसी बात से चलता है कि हमने उनके न्यूक्लियर
ब्लैकमेल की भी परवाह नहीं की है। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं। मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। मैं ये कहना चाहूँगा और साफ तौर पर कहना चाहूँगा। साथियों, हमारी सेनाओं हमारी सीमाओं पर अपनी मातृभूमि की रक्षा के लिए जिस तरह से आप सभी बिना रुके बिना थके दिन रात लगे रहते हैं, वह अपने आप में अद्भुत है और अद्वितीय भी है। आपकी यही बातें हम सब भारतीयों के लिए मार्गदर्शक का कार्य करती हैं। यही कारण है कि मैं हमेशा आपसे मिलने के लिए उत्साहित रहता हूं, ताकि आपके अंदर की ऊर्जा से हम सब भी कुछ प्रेरणा ले सकें। साथियों, आतंकियों ने पहलगाम में धर्म पूछकर हमारे निर्दोष लोगों को मारा। उसके बाद आपने जो जवाब दिया उसे पूरी दुनिया ने देखा है। उन्होंने यह नहीं सोचा कि आम नागरिकों ने उनका क्या बिगाड़ा है, उन्होंने ऐसा क्या किया है कि उन्हें मार दिया जाए। पर मैं यह कहना चाहूंगा, आतंकियों ने भारतीयों को धर्म पूछकर देखकर मारा, धर्म पूछकर मारा, तो हमने आतंकियों को उनका कर्म देखकर मारा है। उन्होंने धर्म देखकर बेगुनाहों की जान ली। यह पाकिस्तान का कर्म था, हमने कर्म देखकर उनका खात्मा किया। यह हमारा भारतीय धर्म है। एक रक्षा मंत्री के रूप में मुझे आप सबको बेहद नजदीक से वर्षों से जानने का और समझने का अवसर मिला है। मैं आपके साहस और पराक्रम को तो जानता ही हूं, साथ ही साथ पहलगाम जैसी घटना के प्रति आपके गुस्से को भी मैं अच्छी तरह जानता हूं। साथियों, मुझे पता है कि पहलगाम के बाद आपके अंदर गुस्सा था, पूरे देश के अंदर गुस्सा था। मुझे पता है कैसा महसूस होता है जब धमनियों में बह रहा रक्त बेकाबू होने लगे। और मुझे इस बात की खुशी भी है कि आपने अपने गुस्से को सही दिशा देते हुए बड़ी बहादुरी और सूझबूझ के साथ पहलगाम का बदला लिया है। रही बात पाकिस्तान की, तो उसकी बात ही क्या करूं आपसे। वह देश तो मांगते मांगते अपनी जहालत से एक ऐसी हालात में आ गया है कि उसके बारे में यह भी कहा जा सकता है कि पाकिस्तान जहां भी खड़ा होता है वहीं से मांगने वालों की लाइन प्रारंभ हो जाती है। अभी आपने सुना ही होगा कैसे वह फिर एक बार इंटरनेशनल मॉनेटरी फंड IMF के पास कर्ज मांगने गया। वहीं दूसरी तरफ हमारा देश है कि हम आज उन देशों की श्रेणी में आते हैं जो IMF को फंड देते हैं ताकि IMF गरीब देशों को कर्ज दे सके। ऐसी स्थिति में हमारा यह भारत है। रामचरितमानस में स्वामी तुलसीदास जी ने लिखा है, जहां सुमतितः संपत्ति नाना, जहां कुमतितः विपत्ति निदाना। यानी जहां सुमति होती है, अच्छी नीतियां होती हैं, वहां सुख और समृद्धि होती है, और जहां कुमति होती है, बुरी मति होती है, केवल दूसरों के हित की भावना होती है, वहां तरह तरह की विपत्तियां स्वाभाविक रूप से आती ही हैं। पाकिस्तान जिसका जीता जागता यह उदाहरण है। साथियों, भारत के बारे में पूरी दुनिया यह बात जानती है कि हमने हमेशा शांति को प्राथमिकता दी है। हम आमतौर पर युद्ध के समर्थक कभी नहीं रहे, लेकिन स्थितियां जब इतनी विकट हो जाएं, जब देश की संप्रभुता पर आक्रमण होने लगे, तो जवाब देना यह आवश्यक हो जाता है। राष्ट्र कवि रामधारी सिंह दिनकर जी की पंक्तियां आपके सामने रखना चाहूंगा। रुग्ण होना चाहता कोई नहीं, रुग्ण होना चाहता कोई नहीं, रोग लेकिन आ गया जब पास हो, तिक्त औषधि, कड़वी औषधि, तिक्त औषधि के सिवा उपचार क्या, शमित होगा वह नहीं मिष्ठान्न से। यानी कोई बीमारी अगर लग जाए
वह मिठाई से दूर नहीं होती है, उसके लिए कड़वी दवा ही काम करती है। इसलिए आतंकवाद जैसे रोग के लिए भी ऑपरेशन सिंदूर जैसी दवा की बड़ी जरूरत हो गई थी। साथियों, पूरे देश में हमारी सेनाओं को और हमारे सैनिकों को एक सम्मान की दृष्टि से देखा जाता है। एक सशक्त राष्ट्र वही होता है जो अपनी सेनाओं को सम्मान के साथ साथ आधुनिक हथियार और साजो सामान भी दे जिसकी उसे जरूरत है। मुझे गर्व है कि आज प्रधानमंत्री जी के नेतृत्व में सरकार हमारी सेनाओं के लिए यह सब सारा काम कर रही है। हमने यह सुनिश्चित किया है कि हमारी सेनाएं हर परिस्थिति के लिए तैयार रहें। और मैं यहाँ पर आर्मी चीफ जनरल उपेंद्र द्विवेदी जी को भी बधाई देना चाहता हूँ, क्योंकि बार बार मेरी चर्चा होती रही है और बार बार मैं यह पूछता हूँ कि जो भी आवश्यकताएं हैं उन आवश्यकताओं को पूरा करने के लिए हम पूरी तरह से तैयार हैं। और इसलिए इसके लिए हम वर्ल्ड क्लास बेहतरीन गुणवत्ता वाले साजो सामान अपनी सेनाओं को देने की कोशिश कर रहे हैं। आज आधुनिक राइफल्स, मिसाइल डिफेंस शील्ड और ड्रोन्स जैसी नई पीढ़ी के कई इक्विपमेंट को तेजी से भारत में ही बनाया जा रहा है। साथियों, इसके अलावा सीमावर्ती इलाकों में हमने जो काम किया है वो आप सब देख रहे होंगे। आज एलएसी और यलोसी पर भी कनेक्टिविटी है, वैसी पहले शायद कभी नहीं थी। हमने हर स्तर पर यह दिखाया है कि हमारी सरकार केवल युद्ध भूमि पर ही नहीं बल्कि व्यक्तिगत रूप से और पारिवारिक रूप के साथ अपने सेना के जवानों के साथ खड़ी है। साथियों, अंत में एक बार फिर आप सभी को आपके शौर्य और पराक्रम के लिए हृदय से हार्दिक बधाई देता हूं। मैं आपको यह आश्वासन देता हूं कि हमारे प्रधानमंत्री जी के नेतृत्व में देश की सरकार और देश की जनता हर कदम पर, हर स्थिति में आपके साथ कंधे से कंधा मिलाकर खड़ी है। मुझे पूरा विश्वास है कि आपके सहयोग से हम इस पूरे क्षेत्र में आतंकवाद का समूल नाश करेंगे, ताकि कल को कोई भारत की संप्रभुता के खिलाफ आंख उठाने की हिमाकत न कर सके। इसी आशा और विश्वास के साथ आप सबके शौर्य और पराक्रम की सराहना करते हुए और आप सभी को अपनी हार्दिक शुभकामनाएं देते हुए अपना निवेदन समाप्त करता हूं। बोलिए जय हिंद, जय हिंद। यहाँ का घोष वाक्य क्या है? भारत माता की जय है। क्या बात है। और अच्छे మండుటెండల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇక ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో వర్షం కురుస్తుంది. అనంతపురం, గుత్తి మండలంలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడుములోతు నీళ్లు చేరడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తరలించారు అగ్నిమాపక సిబ్బంది. ప్రజాశక్తి కాలనీలోకి నీరు ప్రవేశించడంతో ఇంట్లో ఉన్న వారిని బయటికి తీసుకొస్తున్నారు స్థానికులు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం 3 గంటల్లో 554.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మవరం రోడ్డుపై సిపిఐ కాలనీలో వరద ముప్పు ఏర్పడింది. దాంతో బాధితుల రక్షణకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు కలిసికట్టుగా పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ మార్గ నిర్దేశనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? వెంకట్, గుడ్ ఆఫ్టర్నూన్. గడిచిన రాత్రి కురిసిన భారీ వర్షాలకు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రజలు అయితే తీవ్ర ఇబ్బంది అయితే గురవుతున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు అయితే వంకలు అయితే తలపిస్తున్నాయి. అయితే ఈ వర్షాల కారణంగా అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి కాలనీ, అయితే ప్రజాశక్తి నగర్, రాప్తాడు మండలంలోని కొన్ని కందుకూరు గ్రామ సమీపంలోని సిపిఐ కాలనీ, అలాగే శిల్పాలయపాక్షి నగర్ వంటి పలు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జలమయమని మనకి తెలుస్తుంది. అయితే వెంకట్, మనం చూసుకున్నట్లయితే పై ప్రాంతాల నుంచి వచ్చిన భారీ నీటి ప్రవాహం కారణంగా ఒక్కసారిగా నీరు వారి ఇళ్లలోకి అయితే చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలు అయితే పొల్లి పొంగడంతో ప్రజలు అప్రమత్తం అయితే ఉన్నారు. అయితే పలు ఇళ్లలోకి ఈ భారీ ప్రవాహం నీళ్ళు అయితే ప్రవహించడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అయితే బయటికి కూడా రాలేని పరిస్థితి ఇక్కడ నెలకొనేదైతే చెప్పుకోవాలి. అయితే వెంకట, ఈ క్రమంలో స్థానికులు అగ్నిమాపక శాఖనైతే సమాచారం అయితే అందించడం అయితే జరిగింది. వెంకట, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అయితే సకాలంలో చిన్నారులను, వృద్ధులను సురక్షితంగా బయటకు అయితే తరలించారు. ఇప్పటి వరకు సుమారు 15 మంది ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకైతే తరలించినట్లు మనకు సమాచారం అంది. వెంకట్, అయితే అగ్నిమాపక అధికారులు శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని అయితే మనకు క్లియర్ గా తెలపడం అయితే జరిగింది. అయితే పరిస్థితి చాలా తీవ్రతంగా ఉండటంతో అధికారులు ఒక్కసారిగా ఇళ్లలోకి నీళ్లు రావడంతో అక్కడున్న ప్రజలందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. కొందరైతే కుటుంబాలు తాత్కాలికంగా కొన్ని సురక్షితమైన శిబిరాలను కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. వెంకట, అయితే విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ సంఘటనా స్థలానికి అయితే చేరుకొని సహాయక చర్యల్లో చాలా చురుగ్గా అయితే పాల్గొన్నారనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ సహాయక చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తూ అవసరమైన చోట నిత్యావసర సరుకులు, తాగునీరు, తర్వాత నివాసం ఏర్పాట్లు కూడా తాత్కాలికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందజేయాలంటూ వాళ్ళకి ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. వెంకట్, అయితే చూసుకున్నైతే ప్రస్తుతం ఉన్న ఈ అకాల వర్షాల్లో కొంతకాలం పాటు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివాసాలు ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అకాల వర్షాల కారణంగా రోడ్లు కూడా కొన్ని చోట్ల వంకలుగా అయితే కనిపించే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రకాష్, అయితే వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రకాష్, అగ్నిమాపక శాఖ కొంతమంది అయితే ప్రస్తుతం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వెంకట్, రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ. కంచిగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జూలై 23కి వాయిదా వేశారు. సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక తొలి విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లు తొలగించేందుకు వినియోగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని ఆయన అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలో ఉన్న శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాలేజ్లోని గ్రంథాలయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 11 అగ్నిమాపక శటకాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. అగ్నిమాపక సిబ్బంది సత్వర స్పందనతో మంటలు అదుపులోకి వచ్చినట్లు డిఎఫ్ఎస్ అధికారులు వెల్లడించారు.
తొలుత కాలేజీలోని మొదటి అంతస్తులో ఉన్న గ్రంథాలయంలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత అవి వేగంగా 2, 3 అంతస్తులకు కూడా వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి వెలువడిన దట్టమైన పొగలు, భారీ అగ్ని కీలకలు దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.